క్రికెట్ యోధుడు, రికార్డుల రారాజు, ప్రపంచంలోనే మేటి క్రికెటర్గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ కల ఎట్టకేలకు నెరవేరింది. అతని ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం దక్కింది. ఐపీఎల్ 18 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో కప్ బెంగళూరు వశమైంది. తొలిసారిగా ఐపీఎల్ కప్ ను కోహ్లీ ముద్దాడాడు. ఈ అద్భుత దృశ్యం కోట్లాది మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారత క్రికెట్ కోహినూరు విరాట్ కోహ్లీ, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి స్టార్ క్రికెటర్ దేశం తరఫున వన్డే, టీ20 వరల్డ్ కప్స్, ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గాడు. కానీ ఐపీఎల్ ట్రోఫీని ఎప్పుడూ ముద్దాడలేకపోయాడు. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు టీం ఇప్పటిదాకా ఐపీఎల్ గెలవకపోవడంతో అతని కెరియర్లో అదే పెద్ద లోటుగా మారింది. ఆ ట్రోఫీ రాకుండానే ఆటకు విరాట్ గుడ్ బై చెప్పేస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ కూడా బెంగపడుతున్న తరుణంలో అద్భుతమే జరిగింది. ఈసారి ఆర్సీబీ టీం మాయ చేసింది, అంచనాలకు మించి రాణించింది. అద్భుతమైన టీం వర్క్తో ఐపీఎల్ టైటిల్ పోర్లో విజయ ఢంకా మోగించింది. తన కెరియర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు కోహ్లీ ముద్దాడిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు టైటిల్ కొట్టలేకపోయింది. ఎంత మంచి జట్టుతో ఆడినా, ఎంతమంది మేటి ఆటగాళ్లు బరిలో నిలిచినా కప్పు మాత్రం అందని కలగానే మిగిలిపోయింది. కానీ 18వ ప్రయత్నంలో ఆర్సీబీ వడిలో ఐపీఎల్ టైటిల్ వచ్చేసింది. గతంలో 3 సార్లు తుదిమెట్టుపై బోల్తా కొట్టిన బెంగళూరు ఈసారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. బ్యాటింగ్ కింగ్ కోహ్లీ ముందుండి మరీ నడిపించగా బౌలర్లు సత్తా చాటడంతో పంజాబ్ను ఓడించింది. ఐపీఎల్ నయా ఛాంపియన్గా నిలిచి సత్తా చాటింది. గత 15 ఏళ్లలో ఒక్క కప్పు నెగ్గకపోయినా 5 ట్రోఫీలు సాధించిన ముంబై, చెన్నై జట్టును మించి తమను పిచ్చిగా ఆరాధిస్తున్న లాయల్ ఫ్యాన్స్కు ఆర్సీబీ ట్రోఫీతో రాయల్ సెల్యూట్ చేసింది. కోహ్లీ లక్కీ నెంబర్ 18, జెర్సీ నెంబర్ అయిన 18 సీజన్లోనే ఈ టైటిల్ అందుకోవడం కూడా ఒక విశేషంగా చెబుతున్నారు. కోహ్లీతో పాటుగా ద్రవిడ్, కుంబ్లే, యువరాజ్ సింగ్, గేల్, డెవిలియర్స్, వాట్సన్ ఇలా ఎందరో మహా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఆర్సీబీ. వీరికి మరెంతో మంది స్టార్లు తోడైనా ఆ జట్టు కప్పు సాధించలేకపోయింది. కోహ్లీ, గేల్, డెవిలియర్స్ కలిసి ఆడినప్పుడు ఆ జట్టుకు తిరుగులేదనిపించేది. కానీ ముగ్గురు ఎంత గొప్పగా ఆడినా కీలక మ్యాచ్ల్లో బౌలింగ్ వైఫల్యం వల్ల ఆ జట్టు ట్రోఫీకి దూరమయ్యేది. విరాట్ సహా కొందరు స్టార్ల మీద అతిగా ఆధారపడడం కూడా జట్టుకు చేటు చేసేది. కానీ ఈసారి ఆర్సీబీ ఆటలో స్పష్టమైన మార్పు కనిపించింది. కానీ ఈసారి అలాంటి తడబాటు కనిపించలేదు. ఇక ఆ జట్టులో కనిపించిన అతిపెద్ద మార్పు బౌలింగ్లో నిలకడ. ఎంత స్కోర్ చేసినా కాపాడుకోలేకపోయే బలహీనత ఈసారి కనిపించలేదు. హేజిల్వుడ్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించి జట్టుకు అతిపెద్ద బలంగా మారాడు. అతడు ప్రతి మ్యాచ్లో కీలక దశలో వికెట్లు తీస్తూ జట్టుకు భరోసానిచ్చాడు. ఓటమి ఖాయం అనుకుంటున్న మ్యాచ్ల్లోనూ అతడు గెలిపించాడు. భువనేశ్వర్, యష్ దయాల్ అతడికి చక్కటి సహకారం అందించారు. స్పిన్నర్ కృణాల్ పాండ్యా ఫైనల్ సహా కొన్ని మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇలా ఆర్సీబీ అన్నీ కలిసొచ్చి ఛాంపియన్గా నిలిచింది. విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలోనే వన్డే ప్రపంచ కప్ సాధించాడు. రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ను అందుకున్నాడు. 2013లో ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలకు గెలిచాడు. ఇక సిరీస్ విజయాలైతే ఎన్నెన్నో. కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఎండమావిగానే మారింది. నిన్న మొన్న వచ్చిన జూనియర్ ఆటగాళ్లు కూడా కప్పు సంబరంలో భాగమవుతూ ఉంటే విరాట్ మాత్రం ప్రతిసారి పరాజితుడుగా మిగిలిపోతూ ఉండేవాడు. అభిమానులు సైతం బాధపడ్డారు. అయినా ఎక్కడా నిరాశ చెందని కోహ్లీ తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో మాత్రం కప్పు సాధించలేకపోవడం విరాట్ కెరీర్లో పెద్ద లోటుగా ఉండేది. కెరీర్ ఎండింగ్కు చేరిన తరుణంలో ఇక ఆ కల ఎట్టకేలకు నెరవేరటం అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంబురాళ్ళు అంబరాన్నంటాయి. నిజానికి విరాట్ కోహ్లీ కారణంగానే టైటిల్ పోర్లో చాలామంది బెంగళూరే విజయం సాధించాలని కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కోహ్లీపై ఉన్న అభిమానం అలాంటిది. సచిన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ధోనీ లాంటి లెజెండరీ ప్లేయర్ల తర్వాత ఆ స్థాయి క్రికెటర్ కోహ్లీ. ఒక రకంగా చెప్పాలంటే సచిన్కు ధీటుగా రికార్డుల పంట పండించి తనదైన శైలిలో సత్తా చాటిన క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీనే. అందుకే అతన్ని పరుగుల యంత్రంగా చెబుతారు. కోహ్లీ పరుగుల దాహం తీరనది. క్రికెట్ ఆడుతున్న కాలం పరుగులే ఆశ.
శ్వాసగా అతను ముందుకు సాగుతూనే ఉంటాడు. వీలైనంత ఎక్కువ కాలం భారత క్రికెట్ జట్టుకు కోహ్లీ ఆడుతూనే ఉండాలని, మరిన్ని మరపురాని విజయాలు దేశానికి అందించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ విరాట్ కోహ్లీ.